హోమ్ మేడ్ మిక్చర్ ఇది ఒక 2 కేజెస్ ఉంటుందంటారా? నాకు దీని ఇంగ్రీడియెంట్స్ కోసం అయితే నియర్లీ 120 రూపీస్ అండ్ టైమ్ అయితే అరౌండ్ 40 మినిట్స్ పట్టిందనుకుంటాను. ఈ మిక్చర్ రోడ్డు మీద పకోడీ బండల దగ్గర 120 నుండి లడ్డు గోపాల్, స్వీట్ ఇండియాలో 400-500 వరకు దీని ప్రైస్ అయితే వ్యారీ అవుతుంది. సో నాకైతే నేను చాలా డబ్బులు మిగిల్చాను అనే చిన్న సాటిస్ఫాక్షన్. ఈ హోమ్ మేడ్ ఫుడ్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ అనే కాకుండా ఇంకా 4 అదర్ బెనిఫిషియల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకేంటి కరెక్ట్ అనిపిస్తుందో చెప్పండి. సో నంబర్ 1 అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ నేను ఆల్రెడీ చెప్పాను. నంబర్ 2 అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ హైజీన్. మనం ఇంట్లో చేసుకున్నంత నీట్‌గా బయట పెద్ద పెద్ద స్టోర్స్‌లో అయినా చేస్తారంటారా? నంబర్ 3 పిల్లలు, హస్బెండ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళు బావుంది అంటుంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నంబర్ 4 మనం పిల్లలకి ఇలా ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒక స్నాక్స్ చేస్తూ పెడుతూ ఉంటే వాళ్ళు బయట ఫుడ్‌కి తక్కువ అడిక్ట్ అవుతారేమో. నంబర్ 5th బెనిఫిట్ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్ కెన్ బి కస్టమైజ్డ్ అంటే మన ప్రిఫరెన్సెస్, మన అవసరాల అనుగుణంగా ఫుడ్‌లో స్పైస్ లెవెల్, ఆయిల్ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న హోమ్ మేడ్ ఫుడ్ మానేసి పిల్లలు, యంగర్ జనరేషన్ ఈవెన్ మనం కూడా స్లోగా అవుట్ సైడ్ ఫుడ్ కే అలవాటు పడిపోతున్నాం. చిల్డ్రన్ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్. మనం సంథింగ్ ఇంట్రెస్టింగ్ చేయడం మొదలు పెట్టేటప్పుడు పిల్లల్ని కూడా ఈ వర్క్ లో ఇన్వాల్వ్ చేయండి. దే షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్. దే షుడ్ అండర్స్టాండ్ హౌ మచ్ ఎఫర్ట్ వి కీప్ ఇన్ హోమ్ మేడ్ ఫుడ్. చాలా మందికి అవుట్ సైడ్ ఫుడ్ కంఫర్ట్ అండ్ లగ్జరీగా మారిపోయింది అండ్ దే స్టార్టెడ్ ట్రీటింగ్ హోమ్ మేడ్ ఫుడ్ వెరీ చీప్. దిస్ హ్యాస్ టు బి చేంజ్డ్. దిస్ ఇస్ నాట్ అవుట్ సైడ్ ఫుడ్, దిస్ ఈస్ హోమ్ మేడ్ అన మనం ప్రౌడ్ గా చెప్పుకునే స్టేజ్ కి మళ్ళీ మనం తీసుకురావాలి. అండ్ ఏ చేంజ్ అయినా ఫస్ట్ మన నుంచే స్టార్ట్ అవ్వాలి. మనం మన పిల్లల కోసం ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఫుడ్ చేసి ఆ ఫుడ్ వాళ్ళ స్నాక్ బాక్స్ త్రూ వాళ్ళ ఫ్రెండ్స్ కి చేరి అది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించి వాళ్ళ పేరెంట్స్ ని మమ్మీ మై ఫ్రెండ్ బాట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ప్లీజ్ మేక్ ఫర్ మీ అని వాళ్ళు కూడా అడుగుతారేమో. సో మనకి తెలియకుండానే మనం ఇంకొకరిలో కూడా చేంజ్ పట్టుకొస్తామేమో. ట్రై చేసి చూద్దాం.